సో మీరు ఇక్కడ కింద కూర్చోడానికి ఎట్లా ఉంది మీకు? బాగానే ఉంది కదా. అయితే కొంతమందికి అమ్మాయిలకి అట్లా కొంచెం హెజిటేషన్ ఉండి ఉంటుంది, కానీ బట్ యాజ్ ఇంజనీర్స్ యూ హ్యావ్ టు బీ లైక్ దట్ ఓన్లీ. సో మీరు ఎక్కడ కింద కూర్చోవాలి, దుమ్ములో కూర్చోవాలి, దుమ్ములో పనిచేయాలి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఐ మీన్ you must have adjust to any situation, any odd situation, any kind of environment you have to live. That is the engineer. అంతేగాని ఎయిర్ కండిషన్లో కుర్చీ మీదే కూర్చొని బల్ల ముందు ఉంటుంది అట్లా పెట్టుకుంటే ఈ కెనాట్ బి an engineer at all. You should be ready to sit anywhere, to work anywhere, to do and to adjust with any situation. So anyway, once again I welcome you all for the Vignan's family, Vignan University. Yes. మీ అందరికీ మరీ సుస్వాగతం విజ్ఞాన్ ఫ్యామిలీకి వచ్చినందుకు, ఇక్కడ యూనివర్సిటీలో చేరినందుకు. సరే, అడ్మిషన్ తీసుకున్నారు, చేరారు, క్లాసులకు వస్తున్నారు, బ్రిడ్జ్ కోర్స్ కూడా అయిపోయింది, ఫైన్, గుడ్. సో కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కాలేజీకి వస్తున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఎందుకు రోజు కాలేజీకి వస్తున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు? వై ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ డూయింగ్? బికాజ్ అందరూ వస్తున్నారు కాబట్టి వస్తున్నారు, అంతేనా? లేదు, బికాస్ మీ తల్లిదండ్రులు వెళ్ళమంటున్నారు కాబట్టి వస్తున్నారు, అంతేనా? లేకపోతే మీ టీచర్స్ అడుగుతున్నారు కాబట్టి వస్తున్నారు, అంతేనా? Maybe all these things are right answers, appear to be right answers. గ్యారెంటీగా అవి రైట్ ఆన్సర్స్ కావు. అదేంటి సార్, మరి ఎందుకు వస్తాం కాలేజీకి? తల్లిదండ్రులు వెళ్ళమంటే వస్తున్నాం, లేకపోతే అడ్మిషన్ తీసుకున్నాం కాబట్టి డబ్బులు ఫీజు పే చేసాం కాబట్టి వస్తున్నాం, లేకపోతే అందరూ చాలామంది వస్తున్నారు కాబట్టి నేను కూడా వస్తున్నాను. సో దీస్ ఆర్ ద నార్మల్ ఆన్సర్స్ ఫర్ ఎనీబడి. దీస్ కెనాట్ బి ఆన్సర్స్. ఇవి కరెక్ట్ ఆన్సర్లు కాదు. మరి కరెక్ట్ ఆన్సర్లు ఏంటి అంటే అది మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, చేరారు, బాగానే ఉంది, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ దీస్ 4 years? ఈ 4 సంవత్సరాల్లో మీకు ఏంటి, వేర్ యు ఆర్ గోయింగ్ టు రీచ్, హౌ యు ఆర్ గోయింగ్ టు రీచ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. దట్ ఈస్ ద బేసిక్ పార్ట్. జస్ట్ లైక్ దట్ చదువుతున్నాము, జస్ట్ లైక్ దట్లో వస్తున్నాము, జస్ట్ లైక్ దట్ అందరూ వస్తున్నారు కాబట్టి, లేకపోతే ఇంట్లో ఊరుకోరు కాబట్టి వస్తున్నాం కాదు. యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. మీ గోల్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు అని అంటే, డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్. అంటే మీలో నాకు తెలుసు చాలామంది మీరు వచ్చారు, మీ పేరెంట్స్ కూడా వచ్చారు. దాదాపు 50%, 60% పేరెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు, చిన్న బిజినెస్ చేసుకునేవాళ్ళు, కొద్దిమంది ఒక 5-6 మంది అయితే రోజు డైలీ వేజెస్ వెళ్ళే వాళ్ళు కూడా చేరారు. దట్ ఈస్ సో ఇంకా మిగతా 50%లో ఇంకా 20-25% మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే పర్వాలేదు, రీజనబుల్గా ఫీజు పే చేయగలరు, మీకు ఖర్చు పెట్టగలరు, మిడిల్ క్లాస్ పీపుల్. ఒక మేబీ 15-20 పీపుల్ కొంచెం రిచ్ పీపుల్ ఉండొచ్చు. దిస్ ఈస్ ద కంపోజిషన్ వాట్ ఐ కుడ్ నోటీస్. సో అయితే మీరు చాలామంది, అంటే మోర్ దాన్ 50% పీపుల్కి మీకు ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు ఏంటి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని. మీకు ఫీజు అదంతా పే చేసినా సరే అసలు ఇంట్లో ఉన్న రియాలిటీ ఏంటో తెలుసు. అంటే రోజు ఆ చిన్న కొట్టు జరగకపోతే, ఒక కరోనా టైం అప్పుడు ఒక 4 నెలలు బ్రేక్ వస్తే మీ బేసిక్ థింగ్స్కి, ఫుడ్కి, వీటికి కూడా ఇబ్బంది పడి ఉంటారు. అట్లానే 4-5 నెలలు వర్క్స్ లేకపోతే అసలు చాలామంది దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి. సో ఇంకా కొంతమందికి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, సో ఆ పంట పండకపోయినా, లేకపోతే పండితే ధర లేకపోయినా, the whole family is in almost shivering. It's in great trouble. అది మీకు చూస్తూ ఉంటారు. ఇక్కడైతే అందరూ ఒకే బెంచ్ మీద కూర్చుంటారు, ఒకే రూమ్లో కూర్చుంటారు.
ఒకే చోట ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటారు. కానీ మీ ఎన్విరాన్మెంట్ మీరు వచ్చిన మీ ఎస్ ఎగ్జాక్ట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. అది నాకంటే మీకు ఎక్కువ తెలుసు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వాళ్ళు ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు ఎంత కష్టపడుతుంది, మీ ఫీజు కట్టాలంటే ఎంత ఇబ్బందులు పడింది, అట్లానే వడ్డీ కొట్టైనా ఎంత భయంకరంగా అయిపోయింది, లేకపోతే ఇంకా స్మాల్ జాబ్ ఓన్లీ 40,000 రూపీస్ చేసే ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళకి మొత్తం 3.5 లక్షలు వస్తాయి, మీకు 2 లక్షలు ఫీజు కట్టాలంటే ద హోల్ థింగ్ ఈస్ అసలు అన్ఇమాజినబుల్గా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ ఆర్ నాట్. ఇఫ్ యూ డింట్ అండర్స్టాండ్ యూ గో త్రూ దట్. అది మీరు ఎట్లా మీకు అర్థం అవ్వాలి ఏదంటే, మీకు ఎప్పుడైనా హాలిడేస్ వస్తాయి, రేపు దసరా హాలిడేస్ వస్తాయి, వేరే హాలిడేస్ వస్తాయి, సండేస్ వస్తాయి. వచ్చినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. సో వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆ పని మీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారో, మీ మదర్ వాళ్ళు ఏం చేస్తారో కొద్దిసేపన్నా ఆ పని చేయండి. అండ్ నాకు తెలుసు ఒక ఆవిడ ఇడ్లీ అమ్ముకుంటుంది పొద్దున్నే సాయంత్రం. వాళ్ళ మనవాడిని తీసుకొచ్చి ఇక్కడ చేరింది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డూ దట్. అండ్ అంటే రోజుకి ఎంత వస్తాయి, మ్యాక్సిమము ఒక 500-600 రూపాయలు వస్తాయి. విత్ దట్ షీ వెంచర్ టు మేక్ ఇట్. అసలు ఆ ఇడ్లీ వేయటము, వాళ్ళు దానికోసం మనుషులు వస్తారా రారా అని వెయిట్ చేయటము, వాళ్ళు కొన్ని రిజెక్ట్ చేయటము, వాళ్ళు కొంతమంది డబ్బులు ఇవ్వటము, కొంతమంది ఇవ్వకపోవటము, ఆల్ దీస్ థింగ్స్ యుల్ అండర్స్టాండ్ వెన్ యూ ఆర్ ఇన్ దేర్ షూస్. అంటే మీరు వాళ్ళ పరిస్థితిలో ఉంటే కొద్దిగా అప్పుడప్పుడు చేయండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అవర్ ఓన్ మదర్ ఆర్ అవర్ ఓన్ ఫాదర్ చేసే పని చేయటం ఏం తప్పలేదు. దెన్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, రియాలిటీ ఆర్ పొజిషన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. యుల్ రియల్లీ అండర్స్టాండ్ దట్. అప్పుడు దెన్ యూ స్టార్ట్ థింకింగ్ వాట్ టు డూ. ఎస్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. మా నాన్న 3 ఎకరాలు ఉంది, మొత్తం కలిపితే 30,000, 40,000, 50,000 వస్తాయి. కానీ నాకు 2.5 లక్షలు పే చేయాలి, 2 లక్షలు పే చేయాలి, లేకపోతే అంత హాస్టల్కి పే చేయాలి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్ అడగటమా సొల్యూషను? అడిగితే నిజంగా బాగా చదువుకుంటే కొద్దిమందికి ఇస్తాను, దట్ ఈస్ వన్ పార్ట్. లేకపోతే ఎవరి దగ్గర అప్పు చేయటమా సొల్యూషను? లేకపోతే ఎవరి దగ్గరన్నా డొనేషన్ లాగా దానం ఎక్స్పెక్ట్ చేయటమా సొల్యూషను? లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ డబ్బులు ఇస్తే అది సొల్యూషన్ అవుతుందా? ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ బి ఎ సొల్యూషన్. డెఫినెట్గా ఇవన్నీ సొల్యూషన్స్ కాదు. సొల్యూషన్ ఏంటంటే దానికి మీరు బాగా డిటర్మిన్డ్గా, బాగా స్ట్రాంగ్ అయ్యి, బాగా చదివి, రాత్రి వాళ్ళు కష్టపడి మీరు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, 10 లక్షలు 20 లక్షల రూపాయల ఉద్యోగం తెచ్చుకుంటే, యుల్ గెట్ సెటిల్డ్, ద హోల్ ఫ్యామిలీ గెట్ సెటిల్డ్, ద హోల్ ప్రాబ్లమ్స్ గెట్ సాల్వ్డ్. అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారి పోతాయి. మీ వాళ్ళంతా వాళ్ళు హాయిగా నిలబడతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో మనకి ఇట్లాంటి దరిద్రం ఉండకూడదు, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి ఉండకూడదు. రేపు దసరా పండుగ వస్తే పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగే పరిస్థితి ఉండకూడదు. అందరూ బాగా మంచి భోజనాలు చేస్తే మనం సగం కొద్దిగా వండుకొని కాంప్రమైజింగ్గా ఉండకూడదు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో అది ఏంటి ఉండకూడదు, ఇవన్నీ బాగా అవ్వాలి అంటే ద సొల్యూషన్ ఈజ్ విత్ యూ ఓన్లీ. The solution is you have to fix very high target, set high goal, so that you should get not less than a job of 10-12 lakhs. Yes. అప్పుడు ఎస్, వాళ్ళు ఇడ్లీ కొట్టు తీసేసినా పర్లేదు, స్మాల్ షాప్ తీసేసినా పర్లేదు, లేకపోతే 2-3 ఎకరాలకు ఇంకొక 5-6 ఎకరాలు యాడ్ చేసి బాగా మంచిగా అయితే దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. Yes, that is it should be your goal.
That is the kind of thinking you should entertain continuously. అది ఇది మీరు మీ ఫ్యామిలీ గురించి మీకే బెటర్ తెలుసు కదా నాకంటే. నా దగ్గరకి వచ్చేది 5-10 నిమిషాలు వస్తారు. మీరు ఎవ్రీడే యు ఆర్ లివింగ్ విత్ దట్ కదా. సో దానికి దాన్ని బేస్ చేసుకొని ఇది అయితే ఎంతైనా నేను కష్టపడతాను, ఎంత రాత్రి అయినా కష్టపడతాను. I had to be in a reasonable position. I had to solve my problems and the problems of my whole family. It is very much possible. Very much possible. So, that is the kind of your goal. ఆ గోల్ ఎట్లా ఉండాలి, అది మీరు ఫిక్స్ చేసుకునేది ఎట్లా, అది చేసిన తర్వాత ఎట్లా ఉండాలి అంటే, యూ హ్యావ్ టు ఈట్ దట్, you have to breathe that, you have to be that kind of the mind is there everywhere. మీరు నిద్రపోతున్నా అదే ఆలోచనలు ఉండాలి, లేకపోతే భోజనం చేసేటప్పుడు అదే ఆలోచనలు ఉండాలి, నడుస్తున్నప్పుడు ఎస్ దట్ షుడ్ బి వర్కింగ్ బిహైండ్ యూ. ఇప్పుడు మనకి విన్నర్స్ అందరూ ఎవరిని చూసినా, నేషనల్ లెవెల్ విన్నర్స్ కానీ, వరల్డ్ లెవెల్ విన్నర్స్ కానీ, ఎవరిని చూసినా, లేకపోతే ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్ చూసినా, సో ద కామన్ ఫ్యాక్టర్ ఈస్ దిస్. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు ఏది చేస్తున్నారో అదే వాళ్ళ మనసులో 70-80% ఆఫ్ దైర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ దట్. సపోజ్ మీ అందరికీ తెలిసిన సింధు ఉందనుకోండి. ఆమె రోజు యాక్టివిటీ ఏంటంటే పొద్దున్నే 3:30 లేచి 20 కిలోమీటర్లు రన్ చేసి, తర్వాత మార్నింగ్ 5 నుంచి 10 దాకా 10-12 గేమ్స్ ఆడి, సో దట్ ఈస్ హర్ షెడ్యూల్. మీరు ఎవరైనా 3:30కి లేచారా, లేస్తే అంత రన్ చేయగలరా, అంత రన్ చేస్తే ఎస్ దట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ పార్ట్ ఫర్ హర్. అట్లానే ఈ మధ్యలో జావెలిన్ త్రో వచ్చిన అబ్బాయి మామూలుగా ఒబేస్ అబ్బాయి, ఊరినే వాక్ చేయడానికి గ్రౌండ్కి వెళ్తే జావెలిన్ వేస్తే బాగా అయితే అందరూ ఎంకరేజ్ చేశారు. He has worked with that. అసలు అతనికి ఇంపాసిబుల్, అంత ఒబేస్, అంత లావుగా ఉన్న అబ్బాయి జావెలిన్ త్రో వేయటం అనేది ఇంపాసిబుల్. బట్ ఈ మేడ్ ఇట్ పాసిబుల్ బికాస్ కంటిన్యూస్గా దాని గురించి ఆలోచన, దాని గురించి వర్క్ చేశాడు, దాని గురించి దిస్ ఇస్ ఇట్, దాని గురించి he has worked డే ఇన్ అండ్ అవుట్. అంటే శ్వాస పిలిచేటప్పుడు అదే ఆలోచించాడు, అన్నం తినేటప్పుడు అదే ఆలోచించాడు, నడుస్తున్నప్పుడు అదే ఆలోచించాడు, నిద్రపోతున్న అదే 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 ఆలోచనతో నిద్రపోయాడు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ గోల్ యూ హ్యావ్ టు సెట్. అయితే ఎస్, సో నవ్ యువర్ ఆన్సర్స్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్స్ మే బి డిఫరెంట్. నేను అడిగాను కదా, మీరు ఎందుకు కాలేజీకి వస్తున్నారు, ఎందుకు రోజు వస్తున్నారు, ఎందుకు కష్టపడుతున్నారంటే, మా తల్లిదండ్రుల కోసం కాదు, టీచర్ల కోసం కాదు, ఎవరి కోసం కాదు, నాకు ఇది రీచ్ అవ్వాలి కాబట్టి నేను ఒక్కరోజు కూడా యాబ్సెంట్ అవ్వడం కాలేజీకి వస్తున్నాను. నాకు ఇది ఎట్లయినా జరిగి తీరాలి కాబట్టి అందరికంటే ఎక్కువ చదువుతున్నాను నా కోసం. సో నాకు ఎట్లయినా ఇది డెఫినెట్గా సాధ్యం చేయాలి కాబట్టి నేను ఎన్ని గంటలైనా నా కోసం నేను కష్టపడతాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ పేరెంట్స్, నాట్ ఫర్ యువర్ టీచర్స్, నాట్ ఫర్ ఎనీబడి. You have to do it for yourselves. So the whole thing, answers would be different. మీరు ఇప్పటిదాకా స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అడిగితే, మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, ఇంటి దగ్గర ఉంటే, లేకపోతే ఇంకోళ్ళు ఒప్పుకోవట్లేదు, ఆ టీచర్ తిడుతున్నాడు, ఇదే ఆన్సర్లు ఉంటాయి కదా. ఇట్ కెనాట్ బి, దే ఆర్ నాట్ ఆన్సర్స్. ఆన్సర్ షుడ్ బి, మై గోల్ ఈజ్ దిస్. ఫర్ దట్ నేను రోజు రావాలి, ఐ టు బి రెగ్యులర్. రోజు రావటం కాదు, బాగా కష్టపడాలి, సీరియస్గా వినాలి, దాని తర్వాత బాగా కష్టపడాలి. టీచర్ 4 అసైన్మెంట్స్ ఇచ్చే నేను 10 అసైన్మెంట్స్ చేయాలి. దిస్ ఈజ్ బికాస్ ఐ హ్యావ్ టు రీచ్ దట్ గోల్, ఐ హ్యావ్ టు అచీవ్ దట్. దట్ ఈస్ ద బేసిక్ పార్ట్. సరే, అయితే నేను ఇందాక చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్ గుడ్ ఫర్ ద పూర్ పీపుల్, ఫర్ ద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఫైన్. నా అడ్వర్టైజ్మెంట్లో స్లోగన్ కూడా అదే. నా తాపత్రయం ఏంటంటే,
మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పైకి రావాలి. పైకి రావాలి అంటే ఒకే ఒక మార్గం ఆ పిల్లలు చదవటం, వేరే మార్గం ఏం లేదు. గవర్నమెంట్ ఎన్ని స్కీములు డబ్బులు ఇచ్చినా పోతాయి అదే రోజు, లేకపోతే వేరే వాళ్ళు లోన్స్ ఇస్తే అదే పోతాయి, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే నిలబడవు. ఓన్లీ థింగ్ నిలబడేది ఏంటంటే ఈ పిల్లలు బాగా చదివితే బాగా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, ఆ మొత్తం ఫ్యామిలీ అంతా బాగవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే ఫర్ ద ఐ మీన్ పూర్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఆల్ దట్. సో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ బాగా వ్యాపారం చేస్తుండి ఉండొచ్చు, బాగా డబ్బులు ఉండొచ్చు, సో బాగా అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళు అనిపిస్తుంది, వై షుడ్ ఐ బాదర్ సో మచ్? మా నాన్నకి చాలా ఉంది, నాకేం పెద్ద ఉద్యోగం అవసరం లేదు, మా నాన్న బాగా సంపాదించాడు కాబట్టి నాకేం ఈ కష్టాలన్నీ ఏమీ లేవు, కాబట్టి మాకు బాగానే డబ్బులు ఉన్నాయి, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఎవరేమనరు, ఏమన్నారు, వై షుడ్ ఐ వర్క్? సో వై షుడ్ ఐ టేక్ సో మచ్ ట్రబుల్? కానీ వాళ్ళకి కూడా చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే వాళ్ళు కొద్దిగా ఎలక్ట్రికల్గా చూస్తే డబ్బులు ఉన్నాయి, మీకు బాగున్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కానీ మనిషి ఎట్లా పనిచేస్తారు అంటే, మొదట మనిషి అసలు ఏ మనిషి అయినా ముందు బేసిక్ నీడ్స్ కోసం పనిచేస్తారు. అంటే కొద్దిగా భోజనం దొరకటం, కొద్దిగా షెల్టరు, ఇల్లు ఉండటం వల్ల. అది అయిపోయిన తర్వాత దేనికోసం పనిచేస్తారు? కంఫర్ట్స్ కోసం చేస్తారు. అంటే మంచి కారు కావాలి, మంచి ఎయిర్ కండిషన్ కావాలి, మంచి పెద్ద టీవీ కావాలి అని. సో అది కూడా అయిపోయింది. దెన్ వాట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ వర్క్స్? వై ఎ మ్యాన్ వర్క్స్ ఆఫ్టర్ దట్ హ్యావింగ్ సో మచ్? అయినా పనిచేస్తూనే ఉన్నారు కదా ఎక్కువ మంది, చాలామంది. ఎందుకు పనిచేస్తారు అంటే ఐడెంటిటీ కోసం పనిచేస్తారు, రికగ్నిషన్ కోసం పనిచేస్తారు. I must be recognized as a successful fellow. I must be recognized as a good fellow. I must be recognized as a very talented fellow. I must be recognized as a very useful fellow for the society. అట్లా అందుకోసం పనిచేస్తారు. ఐడెంటిటీ క్రైసిస్, సైకలాజికల్ రిక్వైర్మెంట్ అది కదా. సో ఆ సైకలాజికల్ రిక్వైర్మెంట్ మీకంటూ మీకు ఐడెంటిటీ ఎప్పుడు వస్తుందంటే మీ అమ్మ నాన్న వాళ్ళ వల్ల రాదు. మీకు బాగా చదువుకుంటే బాగా చదువుకున్నాడు అంటారు, మీరు బాగా మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఓకే ఈ అబ్బాయి బాగా టాలెంటెడ్, మంచి ఉద్యోగం వచ్చింది, ఎస్ ఈ ఫలానా నీ పేరు పెట్టి పిలుస్తారు. అంతేగాని మీకు ఇవన్నీ ఏమి లేకపోతే మీ అమ్మ నాన్నల పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు. అరే ఫలానా రామయ్య కొడుక, కృష్ణయ్య కొడుక, వెంకటేశ్వరరావు కొడుక అని పిలుస్తారు. అంతేగాని కిరణ్, భాస్కర్ అట్లా పిలవరు. ఎప్పుడు పిలుస్తారు అంటే వెన్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. ఎవరో బయట వాళ్ళు కాదు. మీ రేపు 5-6 ఏళ్ళ తర్వాత పెళ్ళైన తర్వాత మీ వైఫ్ కూడా మిమ్మల్ని లెక్క పెట్టదు, మీ హస్బెండ్ కూడా మీకు యూ డోంట్ హ్యావ్ ఐడెంటిటీ. సో యూ షుడ్ డెవలప్ దట్ ఐడెంటిటీ రికగ్నిషన్ వెన్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. మీ అంతటా మీరు నిలబడితేనే మీ ఇంట్లో గుర్తింపు ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది, అన్ని చోట్ల గుర్తింపు ఉంటుంది. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ద ఎనీ రికగ్నిషన్. ఉదాహరణకి అది చాలా డిఫికల్ట్ అట్లాంటి పిల్లలకి. ఎస్, బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు మీరు అదృష్టం అనుకుంటారేమో, వాళ్ళు చాలా దురదృష్టవంతులు. ఎందుకనంటే అదేంటి సార్ డబ్బులుంటే దురదృష్టం ఎట్లా అవుద్దనిపిస్తే దురదృష్టవంతులు. ఎందుకంటే మామూలు వాడు ఒక అడుగేస్తే వాడు గొప్పగా చేశారంటారు. వీడు ఈ డబ్బులున్న పిల్లలు 10 అడుగులు వేసినా ఏమంటారు, వాళ్ళ అమ్మ నాన్న సంపాదించారు కాబట్టి వీడేదో చేస్తున్నాడు అంటారు. అంతే కదా. నేనున్నా అనుకో, ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్, సో కాబట్టి నేను కొద్దిగా నడిస్తే రత్తయ్య గారు బ్రహ్మాండంగా చేశారంటారు. మా అబ్బాయి అన్నాడు అనుకో, ఎంపీగా గెలిచాడు అన్నయ్యని. నార్మల్గా ఏమనుకుంటారు సగం మంది, వాళ్ళ నాన్న ఉన్నాడు, చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు రికగ్నిషన్. వెన్ హీ గెట్స్ ద రికగ్నిషన్ వెరీ డిఫికల్ట్ కదా. నా సైకిల్లో నుంచి బయటకు వెళ్ళాలి ఆయన, అంతే కదా. సో ఆయనంతటా ఆయన నిలబడాలి, ఆయనంతటా ఆయన పీపుల్తో కనెక్ట్ అవ్వాలి, ఆయనంతటా ఆయన మంచి పనులు చేయాలి, అప్పుడు ఐడెంటిటీ వస్తుంది. లేకపోతే అవన్నీ లేకపోతే
అత్తయ్య గారు ఏదో చాలా రోజుల నుంచి అందరికీ తెలుసు, లేకపోతే డబ్బులు ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఇచ్చారు కాబట్టి ఈయన ఏదో అయ్యాడు అనిపిస్తుంది. బట్ ఈజ్ డూయింగ్ దట్. He is totally disconnected from me. He is standing on his own. He is moving on his own. He is doing great works for the people. That's it. అట్లా మీరు డబ్బులు ఉన్నాయి కదా నాకు ఉద్యోగం ఎందుకు అని అమ్మాయిలు అనుకున్నా అబ్బాయిలు అనుకున్నా చాలా పొరపాటు అవుద్ది. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ హై గోల్. అండ్ ఆ గోల్ ఇప్పుడేదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కాబట్టి కాదు. యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సిచ్యువేషన్, బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్. దానికి సొల్యూషన్గా మీరు మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్తో ఉద్యోగం సంపాదించుకొని ఇదంతా చేస్తే కానీ అది అవ్వదు. అప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన ఆన్సర్లు, క్వశ్చన్లకి ఆన్సర్లు అన్నీ మారిపోతాయి. నేను కష్టపడి చదువుతున్నాను, నేను రోజు వస్తున్నాను, నేను బాగా చేస్తున్నాను, నేను అందరూ 8 నిద్రపోతే నేను రోజు 11, 12 దాకా పనిచేస్తున్నాను. ఇట్ ఈజ్ ఆల్ ఐ టు రీచ్ మై గోల్. ఓకే. సో మీరు ఎవరో ఒకరిని పిలిస్తే అడుగుతాను, మీరు మళ్ళీ చెప్పాలి. యువర్ అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఏంటా బాబు, నేను తెలుగులో అని చెప్తున్నా అందుకని. సో బికాజ్ ఐ టు రీచ్ యువర్ హార్ట్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ మదర్ టంగ్. సో అంటే ఇంగ్లీష్లో అయితే కొంతమందికి అర్థమవుద్ది, కొంతమంది సగం అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాదు. సో ఇదంతా ఉంటుందని ఐఎమ్ వెంచరింగ్ ఇట్ ఇన్ తెలుగు ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ టు రీచ్ యువర్ హార్ట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సెట్ యువర్ గోల్, వెరీ హై గోల్. సో ఎంత మినిమం 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు ఉద్యోగాలు రావాలని పెట్టుకోవాలి. అయితే అంత వస్తాయా సార్ అనిపిస్తుంది. గ్యారంటీగా వస్తాయి మీరు వర్క్ చేస్తే. వెరీ మచ్ దేర్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. నేను చెప్తా అది కూడా ఎట్లాంటి వాళ్ళకి రావచ్చు. సో అయితే ఇది రీచ్ అవ్వాలి, కరెక్టే నేను అనుకున్నాను. రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ దిస్? ఎట్లా చేయాలి? ద ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందే, హౌ యువర్ ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ గుడ్ హెల్త్. హెల్త్ బాగుండాలి, లేకపోతే ఏం చేయలేరు. హెల్త్ బాగుండాలి. అంటే ఈ హెల్త్ని గురించి ఎప్పుడు స్కూల్లో, కాలేజీలో ఎవరో చెప్పరు. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చదువు మార్కులు, ర్యాంకులు ఇదే చెప్తారు. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ హెల్త్. సో హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి మీరు అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఫుడ్ శుభ్రంగా తినాలి. అంటే మీరు తినే ఫుడ్లో కొంచెం మార్చి తింటే మీ హెల్త్ చాలా చాలా డ్రామాటిక్గా బెటర్ అవుతుంది. మీరు ఏం చేస్తారు ఫుడ్ అంటే 80%, 85% రైస్ తింటారు, 15%, 20% కర్రీస్ తింటారు. అవునా? సో రైస్ కంటైన్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్. ఈ కర్రీస్లోనే ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు సింపుల్గా చేయాల్సింది, మీ డే స్కాలర్స్ అయితే మీ ఇళ్ళ దగ్గర చెప్పండి, సింపుల్గా చేయాల్సింది ఏంటంటే 50% కర్రీస్, 50% రైస్ తింటూ మొదలుపెట్టండి. చేస్తే యువర్ హెల్త్ వుడ్ బి గుడ్. డ్రామాటిక్గా మారిపోద్ది, చాలా డ్రామాటిక్గా మారిపోద్ది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఫుడ్లో. అది దీనికి తోడు యూ హ్యావ్ టు హ్యావ్ స్మాల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 20-30 minutes అటు ఇటు నడవటము, లేకపోతే ఏదైనా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడటము, లేకపోతే గ్రౌండ్లో చేయటం. అది మేము ఇక్కడ చేయిస్తారు. సాటర్డే, వెన్స్డేస్ ఈవినింగ్స్ మిమ్మల్ని బలవంతంగా నడిపిస్తారు. ఇక్కడ గ్రౌండ్లోనో రోడ్డు మీద బ్రహ్మాండంగా, మనకి హైవే రోడ్లాగా ఉంది కదా క్యాంపస్లో రోడ్డు, బ్రహ్మాండంగా నడిపి. రోడ్ మీద అడ్వాంటేజ్ ఏంటంటే, అఫ్కోర్స్ దెర్ ఆర్ అడ్వాంటేజ్ ఆన్ బోత్ సైడ్స్. మీరు గ్రౌండ్లో నడిస్తే, మట్టి మీద నడిస్తే మంచిది బై నేచర్. ఎప్పుడు మట్టి మీద నడిస్తే మంచిది మీ హెల్త్కి. అది కూడా చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిది, ఏం గుచ్చుకోవు. చెప్పులు లేకుండా నడిస్తే ద హోల్ బాడీ గెట్స్
ఎస్, ఇనిషియేటెడ్. చాలా బాడీ చాలా మంచిగా అవుతుంది, అది మంచిది. లేదు అనుకుంటే ఈ రోడ్డు మీద నడిస్తే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్డు మీద డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఫిల్టర్డ్ సన్లైట్, ఆకుల్లో నుంచి సన్లైట్ పడుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ సన్లైట్. డైరెక్ట్ సన్లైట్ అంటే నెత్తి మాడిపోద్ది. అట్లా కాకుండా ఈ ఫిల్టర్డ్ సన్లైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద హెల్త్. మీరు గమనించారో లేదో, మీ ఎన్ని రోజు మీరు కూర్చుంటున్నారు అక్కడ, ఐఎమ్ హ్యాపీ. దాని కింద కూర్చోటానికి అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టి వేసాను. ఎక్కడో చూసుంటారు ఏ కాలేజీలో. ఎందుకు చేశానంటే మీరు చాలాసేపు కూర్చుంటారు అక్కడ, ఆ ఫిల్టర్డ్ లైట్ పడితే మీకు ఆరోగ్యానికి చాలా మంచిదని అట్లా కూర్చోడానికి పెట్టాను. అవును, ఎస్. చాలామంది కూర్చుంటున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అది నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది, అంటే ఈవినింగ్స్ అయితే ఆ బస్సులు వచ్చేటప్పుడైతే అందరూ వరుసలు కూర్చుంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. 10-15 minutes రోజు కూర్చుంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్. అందుకనే పర్పస్ఫుల్గా చేయించాను అది. సరే, ఎనీవే, సో అది ఈ రెండు కొద్దిగా ఫుడ్ కాంపోజిషన్ మార్చండి. ఓకే, కొద్దిగా ఫుడ్ కాంపోజిషన్ మార్చండి. దాంతోపాటు కొంచెం గేమ్స్ కానీ లేకపోతే స్మాల్ ఎక్సర్సైజ్ కానీ చేయండి. మీ హెల్త్ బాగుంటుంది. మీకు ఈ కరోనా వైరస్లు ఏం రావు. అంతే. కరోనా వీటన్నిటికీ డాక్టర్లు ఏం చేయలేరు, మెడిసిన్స్ ఏం చేయలేరు, హాస్పిటల్ ఏం చేయలేరు. మనమే చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి. మన వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, అంతే. ఏ జబ్బు రాకుండా ఉండాలి, అంతే. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, ఒక స్మాల్ ఎక్సర్సైజ్. అయితే మీకు ఈ ఎక్స్పీరియన్స్, నేను హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా ఏది ఇష్టమైతే అది తినండి. అన్ని ఇష్టం లేకపోవచ్చు, ఏది ఇష్టమైతే అది బాగా తినండి. సో అయితే నేను ఇది అంతా విరుద్ధంగా, మీరు ఇప్పటిదాకా విన్నదానికి విరుద్ధంగా ఉండి ఉంటుంది. మీకు చాలా ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఏం చెప్తారంటే, మీరు మీ తల్లిదండ్రులు వచ్చి భోజనం బాగాలేదంట, బెటర్గా చేయండి అది ఇది అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే, మీరు ఇంత దూరం శ్రీకాకుళం నుంచి వచ్చింది, ఒంగోలు నుంచి వచ్చింది, భోజనం కోసం వచ్చారా, చదువు కోసం కదా అంటారు కదా. సో కానీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ దిస్ థింగ్. మీరు భోజనం బాగా చేస్తే మీకు బాడీలో బ్లడ్ బాగుంటే అప్పుడే ఆక్సిజన్ లెవెల్ బ్రెయిన్కి వెళ్ళుద్ది, అప్పుడే బాగా చదవగలరు. అవును, యూ షుడ్ హ్యావ్ గుడ్ బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్. అప్పుడు మీకు మామూలుగా మీకు చాలామంది ఇంతకుముందు చదివేటప్పుడు ఊరికి అలసట వచ్చేది, నిద్ర వచ్చేది, విసుకొచ్చేది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సరిపడా బ్రెయిన్కి ఆక్సిజన్ రీచ్ అవ్వట్లేదు. మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇంటర్మీడియట్ అప్పుడు, 10th క్లాస్ అప్పుడు అట్లా. ఇట్ ఈస్ బికాజ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. అవును. సో అందుకని బాగా చదువుకోవాలన్నా సరే, బాగా కష్టపడాలన్నా సరే, యువర్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దానికి ఏం పెద్ద చేయక్కర్లా, పెద్ద స్పెషల్ ఫుడ్స్ ఏం తీసుకోక్కర్లా. మీరు తీసుకునేదే కాంపోజిషన్ మార్చండి, దానికి తోడు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. దట్స్ ఇట్. దట్ మేక్స్ యూ గుడ్, హెల్దీ. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, ఈ గోలు రీచ్ అవ్వాలి అంటే బేస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యువర్ యాటిట్యూడ్స్. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రీచ్ యువర్ గోల్స్. యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. సరే, అదర్స్ గురించి చెప్తా, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ గురించి మీరు ఏమనుకుంటారని నేను చెప్తాను. చాలామంది నాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము, ఓ మాదిరి వాళ్ళము అనుకుంటాం. మనం చాలా యావరేజ్ వాళ్ళము, మనం ఇట్లాంటి పెద్ద అచీవ్ చేయలేము, లేకపోతే మనం పూర్ వాళ్ళము, మనం పేదవాళ్ళము కాబట్టి మనం పెద్ద కళ్ళు కనకూడదు. సో ఎస్, అట్లా దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంటర్టైన్. అండ్ రెండో యాటిట్యూడ్, మీ గురించి మీరు అనుకునేది, నేను ఇందాక చెప్పాను కదా,
బాగా ధనవంతులు అయి ఉంటే నాకు చాలా ధనం ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను సూపీరియర్ ఫెలోని, నేను అందరికంటే అది ఇది అని అట్లా ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవటం. బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. మీరు మీ గురించి మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వటము, తక్కువగా ఫీల్ అవ్వటము బ్యాడ్. అట్లానే మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఫీల్ అవ్వటం కూడా ఈక్వల్లీ బ్యాడ్. యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్. ఈ మధ్యలో ఉండాలి మీరు. నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను ఐ కెన్ అచీవ్, ఐ కెన్ డూ. సో ఆ ఫీలింగ్తో మీరు యూ టు మెయింటైన్. నేను ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇక్కడ కూడా చాలామందికి వచ్చినాయి 10 లక్షలు 12 లక్షల ఉద్యోగాలు. వైజాగ్లో లాస్ట్ ఇయర్ 30 మందికి వచ్చినాయి 20 లక్షల ఉద్యోగాలు. ఈ సంవత్సరం ఆల్రెడీ 10 మందికి వచ్చినాయి, ఇంకో 10 మందికి వస్తాయి. అదంతా ఇక్కడ కూడా 12 లక్షలు 15 లక్షలు ఒక 30-40 మందికి వచ్చింది. నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అనలైజ్ చేస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చేస్తే వాళ్ళు ఏమై ఉంటారు మీ ఉద్దేశంలో? ఎట్లాంటి పిల్లలు అయి ఉంటారు? చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు కదా. చాలా ఎంసెట్లో గొప్ప ర్యాంక్ వచ్చి ఉంటుంది, 4000 5000 ర్యాంక్ వచ్చి ఉంటుంది, లేకపోతే జేఈ మెయిన్స్లో గొప్ప మార్కులు వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చినాయి అనుకుంటారు. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ఎవరికి వచ్చినాయి చెప్పనా? ఎట్లాంటివి వాళ్ళకి వచ్చినాయో? 30 మందిలో 7 మంది వాళ్ళకి ఎంసెట్లో ఏ ర్యాంకు రాలేదు, 1,00,000 ర్యాంకు కూడా రాలా, మేనేజ్మెంట్ కోటాలో చేరారు. నమ్ముతారా? నిజం ఇది. ఏ ర్యాంకు రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో చేరారు. ఎస్. ఇప్పుడు వచ్చిన 10 మందిలో కూడా ముగ్గురికి ఏ ర్యాంకు ముగ్గురు కాదు, 4గురికి ఏ ర్యాంకు లేదు. సో దే మేడ్ ఇట్. సో మిగతా 20 మందికి ఏ ర్యాంకులు వాళ్ళంటే 12,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నారు. దీనికి ఇంతకంటే ముందు ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎక్కడ చేరారో మీకు తెలుసు. ఎన్ఐటీలో చేరారు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చేరారు. కానీ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కళ్ళకి కూడా రాలేదు. అందరూ 3,000 ర్యాంకుల లోపాళ్ళే ఉన్నారు అక్కడ. ఎన్ఐటీలో కూడా అంతే, సుమారు 5,000 ర్యాంకుల లోపాళ్ళు ఉంటారు. అక్కడ కూడా 3-4 వచ్చి ఉండొచ్చు, కానీ ఇంతమందికి అయితే రాలేదు. సో వాట్ ఐ వాంట్ ఇంప్రెస్ అపాన్ యూ, మీకు ఇప్పటిదాకా మీ తల్లిదండ్రులు నీకు ఎంసెట్ ర్యాంక్ రాలేదని తిట్టుంటారు, మీ ఫ్రెండ్స్ తిట్టుంటారు, మీ అందరూ తిట్టుంటారు. మీకు అనిపించుంటుంది నాకు రాలేదు కాబట్టి, నాకు 50,000 వచ్చినాయి 60,000 వచ్చినాయి కాబట్టి ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ టు ట్రై దిస్ అని. యూ ఆర్ వెరీ మచ్ ఫిట్ ఫర్ దిస్. అవును, వెరీ మచ్ ఫిట్ ఫర్ దిస్. అదేదో ఒకళ్ళో అరో యాక్సిడెంటల్గా రాలేదు, చాలామందికి వచ్చింది అట్లా. వెన్ దే గాట్ ఇట్, ఎస్ దే డిజర్వ్. వాళ్ళందరికీ వచ్చినప్పుడు వాళ్ళకేమో 6 చేతులు లేవు, 12 కాళ్ళు లేవు. వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి, ఒక తలే ఉంది. మీరు అట్లాంటి వాళ్ళే, మీరు అదే సిలబస్ చదివారు, మీరు అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి. ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఎ ఫైర్ ఇన్ దెమ్. వాళ్ళకి ఆ కసి కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. ఎస్, దెర్ ఈజ్ అ ఫైర్ ఇన్ దెమ్. నాకు అవ్వాలి 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 అని దెర్ ఈజ్ అ ఫైర్ ఇన్ దెమ్. అది వాళ్ళకి ఆ ఫైర్ ఏం చేసింది వాళ్ళంటే, వాళ్ళందరూ 2 ఏళ్ల పాటు రాత్రిపూట 12-1 గంట దాకా చదువుతూనే ఉన్నారు, అసైన్మెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ వితౌట్ ఎనీబడీస్ ఇన్స్ట్రక్షన్. నేను అడిగితే చేయలేదు, టీచర్లు అడిగితే కాదు, వాళ్ళంతటా వాళ్ళు చేశారు. అది వాళ్ళంతట వాళ్ళే. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మనకి కష్టాలు ఉండకూడదు. నేను బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న వచ్చారు 4. ఒక అమ్మాయికి ఎస్, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే ఫోటోషాప్ మెషిన్. ఎంత వస్తాయమ్మా సంవత్సరం కంటే? 50,000 60,000 వస్తాయి. షీ గాట్ 22 lakhs జాబ్. సో ఎస్. ఇంకొక అబ్బాయికి
వాళ్ళ ఫాదర్కి 1.5 ఎకరం పొలం ఉంది. ఎంత వస్తుంది ఆదాయం అంటే, సో ఎంత సార్ 15,000 20,000. ఆ అబ్బాయికి 20 లక్షలు. 15,000 నుంచి 20 లక్షలు. ఇంకొక అబ్బాయికి వాళ్ళ ఫాదరు ప్రొక్లైనర్ డ్రైవర్, అంటే 15,000 16,000 వస్తాయి. హీ మేడ్ ఇట్. ఎస్. అట్లానే మన నిరుల కాలేజీలో కూడా ఒక అమ్మాయి వచ్చింది, 18 లక్షలు మన. ఎస్. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే మాంసం కొట్టు, అదే మాంసం అమ్ముతారు. సో ఎంత వస్తాయి సంవత్సరం కంటే ఒక 40,000 50,000 వస్తాయి. సో ఇమాజిన్, వాళ్ళు అసలు ఎప్పుడు ₹1,00,000 విని ఉండరు, లేకపోతే 2-3 లక్షలు విని ఉండరు. అట్లాంటి వాళ్ళు ఒక్కసారిగా 20 లక్షలు 15 లక్షలు, దట్స్ ఇట్. సో కాబట్టి మీరు బేసిక్గా యువర్ యాటిట్యూడ్ నీడ్ టు బి గుడ్ టు యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు మంచిగా అనుకోవాలి, మీ గురించి మీరు కాన్ఫిడెంట్గా అనుకోవాలి, మీ గురించి మీరు నేను ఇది చేయగలను, ఎందుకు అవ్వదు అని కసిగా అవ్వాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. మీ టీచర్ అనుకుంటే మీకు రాదు, మీ తల్లిదండ్రులు అనుకుంటే మీకు రాదు, లేకపోతే నేను అనుకున్నా రాదు. మీరు అనుకోవాలి ఎందుకు అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవుతుంది. ఐఎమ్ రెడీ టు వర్క్ ఎనీ టైమ్, ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఎస్. రెండవది, యాటిట్యూడ్. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. మీరేంటి ఫీలింగ్, మీ గురించి మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. అట్లానే ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే మీరు ఎవరు, మీకు ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు. నేను గొప్పవాడిని, అతీతుడిని, ఇంద్రుడిని, చంద్రుడిని అనుకుంటే మీ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు, మీకు ఎవరు. యూ షుడ్ నాట్ ఫీల్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆల్సో. యూ హ్యావ్ టు ఫీల్ కాన్ఫిడెంట్. దట్స్ ఇట్. And then the second part is to reach this goal. So yes, what is your attitude towards the others? పక్కన వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. మీరు ఒంటరిగా పెరగరు కదా, 10 మందితో పెరుగుతారు, 10 మందితో నేర్చుకుంటారు, 10 మందితో వర్క్ చేస్తారు, 10 మందితో అన్నీ ఆటలాడతారు, 10 మందితోనే ఉంటారు ఆల్ త్రూ. సో మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా 10 మందితోనే పనిచేస్తారు, ఒక్కళ్ళుగా పనిచేయరు. సో వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ రీచ్ యువర్ గోల్ అండ్ ఆల్సో ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఓకే. యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. మీకు ఈ వాట్సప్లు లేకపోతే ఇళ్లల్లో డిస్కషన్ చూస్తే చాలామంది చాలాసార్లు మీకు నెగటివ్ యాటిట్యూడ్సే ఉంటాయి. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వీడు అది కాదు, వీడు ఇది కాదు, వీడు మన కులం కాదు, వీడు మన మతం కాదు, చాలా నెగటివ్ యాటిట్యూడ్సే ఉంటాయి ఆల్ త్రూ. ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ ఇస్ రైనింగ్. హ్యావ్ క్లాప్స్ ఫర్ ద రైన్. ఎస్, ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో అట్లా మీరు ఏం చేస్తారు, చాలా మీరు వాట్సాప్లో చూసినా, మెసేజ్ చూసినా, ఇళ్లలో దగ్గర డిస్కషన్ చూసినా, ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ చూసినా, ఎప్పుడూ మీకు నెగటివ్ యాటిట్యూడ్సే ఉంటాయి. అంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఎదుటి వాడిని గురించి వాడి యొక్క డెఫిషియన్సీని చూస్తూ ఉంటాం. వీడు పొట్టివాడు కాబట్టి మనకొద్దు, వీడు చాలా నల్లగా ఉన్నాడు కాబట్టి మనకు వీడు కాదు, వీడు చాలా పేదవాడు కాబట్టి మనకొద్దు, వీడు మన కులం కాదు మనకొద్దు, వీడు మన మతం కాదు మనకొద్దు. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ నార్మల్లీ థింకింగ్ అబౌట్ ద అదర్స్. కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే అబౌట్ ద అదర్స్. ఎంత పొట్టిగా ఉన్నా వాడిలో ఏదో మంచి లక్షణం ఉండి ఉంటుంది. ఓకే, గుడ్. ఎంత పొట్టిగా ఉన్నా వాళ్ళలో ఏదో మంచి లక్షణం ఉండి ఉంటుంది.
లేకపోతే ఎంత మనం కులం కాకపోయినా వాళ్ళు ఏదో గొప్ప లక్షణం ఉండి ఉంటుంది. సో నార్మల్గా ఏమవుతూ ఉంటుంది, ఇట్లా మనం చాలా మందిని దూరం చేసుకుంటూ ఉంటాం. సో కానీ బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్. మంచితనం ఏదో ఉండి ఉంటుంది. మనం బాగా పెరగాలి అంటే, మనం బాగా అవ్వాలి అంటే, 10 మంది మనం మెచ్చుకోవాలి అంటే, మనము ఆ పాజిటివ్ యాటిట్యూడు, ఆ పక్కన వాళ్ళలో ఉన్న మంచితనాన్ని చూడగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ రీచింగ్ యువర్ గోల్ అండ్ ఫర్ యువర్ హోల్ లైఫ్. అది చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అంటే ఇక్కడే జరిగింది. వాళ్ళు చాలా చిన్న పొట్టిగా ఉండేవాడు కుర్రాడు, చాలా అందవిహీనంగా ఉండేవాడు. వాడితో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఒక్క అబ్బాయే మాట్లాడుతూ ఉండేవాడు. అది నేను ఒకసారి పిలిచి అడిగాను, ఏందిరా మీ ఇద్దరు ఎట్లా ఫ్రెండ్స్ ఏంటని. జస్ట్ లైక్ దట్. వాళ్ళు ఏం సమాధానం ఏముంటుంది, ఊరినే నవ్వి ఊరుకున్నారు. నేను ఆ రెండో వాడిని, బెటర్గా నార్మల్గా ఉండేవాడిని అడిగాను, ఏంట్రా ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, వీడితో ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడే ఎందుకుంటావని. వీడు చాలా మంచివాడు సార్, వీడు చాలా హెల్ప్ చేస్తాడు సార్ పక్కన వాళ్ళకి అని అన్నాడు. నీకేం హెల్ప్ చేస్తున్నాడు అన్నాను. అంటే నాకు మ్యాథమెటిక్స్ నేను కొద్దిగా స్లోగా ఉన్నాను, వీడికి బాగా వచ్చు మ్యాథమెటిక్స్, ఈజ్ హెల్పింగ్ మీ. బాగుంది, అయిపోయింది. అయిపోతే ఏమైందంటే, ఈ అందమీనంగా ఉండే పొట్టబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. బాగా లాస్ట్ 5-6 ఇయర్స్లో గ్రోత్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. వాడికి ఇప్పుడు ఐ థింక్ ఈజ్ డ్రాయింగ్ అరౌండ్ 4 lakhs 5 lakhs per month కైండ్ ఆఫ్ థింగ్. సో ఎస్, ఈ రెండో అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఒకటి ఉంటే అది ఆ బిజినెస్ని టేకప్ చేశాడు. ఫర్ వేరియస్ రీజన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అవును, మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే చాలామందిని బ్యాంకర్స్ ఇబ్బంది పెట్టారు, రిలేటివ్స్ ఇబ్బంది పెట్టారు, అంతా ఇబ్బంది పెట్టారు. కానీ వీడికి చాలా డబ్బు అవసరమైంది, కనీసం 1 కోటి రూపాయలు అట్లా. సమ్హౌ ఈ కుడ్ మేనేజ్. అంత పోగొట్టుకున్నాడు, డబ్బు వాడికి ఎట్లా మేనేజ్ చేసి. ఒకసారి మధ్యలో కనపడితే ఏమైంది నీకు ఎట్లా అయిందంటే, వాడు ఉన్నాడు కదా సార్, మీరు ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, వాడు పంపించాడు సార్ 1 కోటి రూపాయలు. సో దిస్ ఈస్ వాట్ హీ వాజ్ మేడ్. వాడి కమ్యూనిటీ కాదు, వాడు ఏమీ కాదు, జస్ట్ ఇట్. వీ డోంట్ నో. మనం ఏం చేస్తాం, మనం అందరినీ దూరం చేసుకుంటాం. వీడు బాగాలేడు, అందంగా లేడు, లేకపోతే వీడు పొట్టుకున్నాడు, వీడు పొడవుకున్నాడు, వీడు వేరే కులం, ఇట్లా అందరినీ దూరం చేసుకునే కంటే బెటర్ టు సీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్. మీకు బేసిక్ లా ఆఫ్ ద లైఫ్ ఏంటంటే, కావాలంటే చూడండి, మనం ఎప్పుడైనా మనం తినేది ఒక ముద్ద పెడితే పక్కన వాళ్ళకి, ఎస్ 10 ముద్దలు ఎప్పుడోసారి మీకు పెడతారు, 10 మంది పెడతారు. మనం ఒక్కడిని అభిమానిస్తే 10 మంది మనని అభిమానిస్తారు. మనం ఒక్కడిని గౌరవిస్తే 10 మంది మనని గౌరవిస్తారు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద లైఫ్. మనం అంతా చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటాం అంటే, హేట్ చేయటం నేర్చుకుంటాం, దూరం చేసుకోవటం నేర్చుకుంటాం. సో దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ గ్రోత్. అట్లా అయినప్పుడు యూ కెనాట్ గ్రో బెటర్. మీరు బాగా పెరగలేరు, గొప్ప విషయాలు సాధించలేరు. సో యూ హ్యావ్ టు హ్యావ్, ఎస్, మేబీ విత్ యువర్ ఫ్రెండ్స్, మేబీ విత్ యువర్ టీచర్స్, మేబీ విత్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ ఆల్వేస్ లుక్ థింగ్స్ పాజిటివ్లీ. అంటే ఒక్కోసారి మీకు అవసరమైంది మోటార్ సైకిల్ కొనిపెట్టమంటే కొనిపెట్టలేదు అనుకో, మీ అమ్మ నాన్నని కూడా తిట్టేస్తాం మనం. బట్ మీరు అది రెండో సైడ్ ఆలోచిస్తే, మన సేఫ్టీ కోసము, లేకపోతే డబ్బులు అన్ని లేవు కాబట్టి కొనిచ్చలేదు, అట్లా ఆలోచిస్తే యు ఆర్ ఎ రైట్ మ్యాన్. అట్లానే మీ టీచర్స్ ఒక్కోసారి గట్టిగా మాట్లాడతారు, చాలా పరుషంగా మాట్లాడతారు. సో ఎందుకంటే ఎస్ తిట్టుకుంటాం నార్మల్గా, బట్ ఎందుకు అంత గట్టిగా మాట్లాడారు, మనం అందరూ చేశారు అసైన్మెంట్, మనం చేయలేదు కాబట్టి ఈజ్ కన్సర్న్ ఆఫ్ అస్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ రిలేషన్స్ విత్ అదర్స్. మీరు ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే పిల్లలు కూడా,
హాస్టల్లో న్యాచురల్గా నాలుగు వైపుల నుంచి ఉంటారు కాబట్టి 4 కల్చర్స్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళు ఒక కల్చర్ ఉంటుంది, ఇంకోళ్ళు ఇంకొక కల్చర్ ఉంటుంది, ఇంకోళ్ళు ఇంకొక కల్చర్ ఉంటుంది. సో కర్నూలు నుంచి, రాయలసీమ నుంచి వచ్చిన ఒక కల్చరు, కోస్తాలో ఒక కల్చరు, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు న్యాచురల్గా ఆ రూమ్లో ఉన్నప్పుడు స్మాల్ ఇన్కన్వీనియన్స్ ఉంటాయి. అవి కొంచెం కరెక్ట్ చేసి అడ్జస్ట్ అయ్యి, సో యూ హ్యావ్ టు బేర్ విత్ దట్, యూ షుడ్ ఏబుల్ టు లివ్ విత్ అదర్స్. హాస్టల్ మీ పర్సెప్షన్లో చాలామందికి ఏంటి, హాస్టల్ ఎందుకు అంటే తినటానికి, పడుకోవడానికి, అంతే కదా హాస్టల్ అంటే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ నాట్ దట్. హాస్టల్ ఉండేది యూ హ్యావ్ టు లెర్న్ ద కోఆపరేటివ్ లివింగ్ టుగెదర్. దట్ ఈస్ ద హాస్టల్. మీరు పక్క వాళ్ళతో ఎంత అడ్జస్ట్ అవుతున్నారు, ఎంత బాగుంటున్నారు, ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, దట్ ఈస్ ద హాస్టల్. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద లైఫ్. సపోజ్ మీకు ఇప్పుడు డిఫికల్టీస్ ఉంటాయి, నాకు తెలుసు. ఏమని, 4 ఉంటే వాళ్ళు పెద్దగా గురక పెడతా ఉంటారు, ఇంకొకళ్ళేమో క్లీన్గా ఉండరు, శుభ్రంగా ఉండరు, ఇంకొకళ్ళేమో మీ టవల్స్ వాడేస్తారు, ఇంకోళ్ళేమో సబ్బులు వాడేస్తారు మీ. సో ఎన్ని కన్విన్స్ కదా. సో అది స్లోగా చెప్పాలి, అరే బాబు అది నేను ఎవరిని వాడదు కదా, మీరు వాడదు. అంతేగాని ఇఫ్ యు ఆర్ క్వారలింగ్ విత్ దెమ్ ఫర్ స్మాల్ థింగ్, సో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఉదాహరణకి నేను చెప్తా, ఇదే వీటిలో డెఫిషియన్సీ మీరు పెళ్ళైన తర్వాత ఉందనుకోండి, మీరు టెస్ట్ చేసి పెళ్లి చేసుకోరు కదా, ఈయన గురక పెడతాడా లేదని. పెళ్ళైన తర్వాత గురక పెడితే అయిపోయినట్టని పెళ్ళి. యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. లేకపోతే నీట్గా ఉంటారో లేదో టెస్ట్ చేయలేదు కదా. సో ఇఫ్ ఎస్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ యూ హ్యావ్ టు రిఫైన్ ద అదర్ ఫెలో, యాక్సెప్ట్ అండ్ రిఫైన్ ద అదర్ ఫెలో, డూ థింక్ గుడ్ ఆఫ్ ద అదర్ పీపుల్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్స్ విత్ అదర్స్. యాటిట్యూడ్స్ మొత్తం నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ త్రూ ఇన్ స్కూలింగ్, ఎట్ హోమ్, ఎవ్రీ ప్లేస్ యూ ఆర్ టాట్ ద నెగటివ్ ఫీలింగ్స్. పక్కనాన్ని ఎట్లా దూరం చేసుకోవాలి, పక్కనాడి మీద ఎట్లా విమర్శించాలి, పక్కనాడిని ఎట్లా తిట్టాలి, పక్కనాడి మీద ఏం కామెంట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఆల్ త్రూ యూ హ్యావ్ లెర్న్. ఇన్స్టెడ్, సో దీనికి బదులు మీరు పక్కన వాళ్ళ నుంచి మంచి ఏదుందో చూడగలిగితే, పక్కన వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఏదో చూడగలిగితే, పక్కన వాడు గొప్పతనం ఏదో చూడగలిగితే, యూ విల్ బి పర్ఫెక్ట్ ఫెలో. యు ఆర్ క్లోజ్ టు ద గోల్. మీరు ఆ గోల్ మీరు అనుకున్నది రీచ్ అవటానికి మీ సహాయం మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు, పక్కన వాళ్ళ పని పక్కన చేస్తారు. నార్మల్గా ఏమవుతుందంటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి అవ్వకపోవచ్చు, మనం చాలాసార్లు వినుంటారు సంకల్పం అని. మనం మంచి సంకల్పం చేస్తే అది 10 మంది అనుకుంటే, ఇది కావాలి కావాలి అనుకుంటే అది అవుతుంది అని. దట్ ఈస్ అవర్ ఇండియన్ బిలీఫ్. సో సంకల్పం అంటారు, మంచి ఇంటెన్షను. వీ హ్యావ్ టు బి గుడ్, ఆల్ అదర్స్ ఆల్సో టు బి గుడ్, వీ హ్యావ్ టు రీచ్ దిస్ అని మనం ఒక్కళ్ళు అనుకునే కంటే 10 మంది అనుకుంటే దట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ద సంకల్ప బలం అంటారు. అది ఏమవుతుందంటే, అంటే చిన్నపిల్లలు కాబట్టి మే ఆర్ మే నాట్ బిలీవ్ ద గాడ్. ఇఫ్ ద నేచర్ ఆర్ గాడ్ ఈజ్ దేర్, దే కాన్స్పైర్ ఇట్. అంటే మనం ఒకటి మంచిది అనుకుంటే అది ఎట్లో గట్లా అయ్యేటట్టు అన్ని గ్రహాలని అట్లా తయారు చేసి అయ్యేటట్టు చూస్తాను అన్నమాట. కాన్స్పిరేషన్ అంటే ఏదో చెడ్డ పని చేయడానికి వాడతాం అన్నమాట. కానీ అదర్ సైడ్ మంచి పని చేయడానికి కూడా అది ఎట్లో గట్ట దానికి అనుకూలమైన మనుషులు తీసుకొస్తారు, అనుకూలమైన వాతావరణం తీసుకొస్తుంది, అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తుంది, అనుకూలమైన బుద్ధిని నీకు ఇస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ఎ కాన్స్పిరేషన్ టు మేక్ ఇట్ గుడ్. మనకు తెలియకుండానే జరుగుతాయి అన్నీ. బట్ అవర్ ఇంటెన్షన్ షుడ్ బి గుడ్, అవర్ సంకల్పం మస్ట్ బి గుడ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్స్, వర్క్ విత్ అదర్స్ and sail with others and go with others. Okay, so this is it, you have to make it. So I am repeating, I will ask somebody to come and repeat. So first thing is set your goal properly. Based
అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్. మీ ఫ్యామిలీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని మీరు గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఎస్, మీరు ప్రతి పని మీకోసం చేస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు, యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇది ఎట్లాంటి పరిస్థితి అంటే, నేను ఉదాహరణకి మీరు నార్మల్గా ఏంటి చాలాసార్లు తిట్టుకొని ఉంటారు కాలేజీలో, ఇంటర్మీడియట్లో, 10th క్లాస్లో అంతా, అబ్బా చాలాసేపు చదివిస్తున్నారు, చాలాసేపు కష్టపెడుతున్నారు అని. కానీ బట్ అదే ఎక్సర్సైజ్ నేను వేరే విధంగా ఇస్తే, మీరు పొద్దున్నీ సాయం దాకా వాలీబాల్ ఆడారు, పొద్దున్నీ సాయం దాకా వాలీబాల్ ఆడారు, చాలాసార్లు పడ్డారు, చాలాసార్లు గాయాలైనవి, చాలా చెమట పట్టింది, చాలా అంతా చివరికి సాయంత్రం నేను వచ్చి వాలీబాల్ ఆడి చాలా కష్టపడ్డారా బాబు అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఏమంటారు? ఐ ఎంజాయ్డ్ ద వాలీబాల్ అంటారు, అంతే కదా. మీరు వాలీబాల్ ఆడటం చాలా కష్టపడ్డారంటే ఇట్స్ సంథింగ్ నాన్ సెన్స్ కదా ఫర్ యూ. వి ఎంజాయ్డ్ ద వాలీబాల్ అంటారు, లేకపోతే క్రికెట్ ఎంజాయ్డ్ ద క్రికెట్ అంటారు. సేమ్ వే వెన్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఫర్ యువర్ సెల్స్, నాట్ ఫర్ యువర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ ఎనీబడి. మీ అంతటి మీరు అది ఎంజాయ్ చేయటం కోసం అది చేయాలి. ఆ గోల్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు దానికి సరిపడా హెల్త్ బాగా ఫుడ్ కాంపోజిషన్ మార్చుకొని కాస్త ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యం యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్స్. నేను చేయలేను, నాకు 800 మార్కులే వచ్చినాయి, 700 వచ్చినాయి, నేను అసలు నాకు వీలవదు అనుకోకుండా వీలవుతుంది, ఎందుకు వీలవదు అని మీరు మామూలు 10 గంటలు కష్టపడితే మీరు 12 గంటలు కష్టపడితే అవుతుంది. సో దట్ ఎస్, యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. మూడవది అంతకంటే ఇంపార్టెంట్ థింగ్, యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. సో మీరు మీ గురించి మంచిగా అనుకోవడంతో పాటు మీ పక్కన వాళ్ళ గురించి కూడా మంచిగా అనుకుంటే, ఆ పక్కన వాళ్ళ గురించి కూడా మంచిగా చూడగలిగితే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ రీజన్, క్యాస్ట్ ఆర్ సంథింగ్, ఎస్ యూ విల్ బి యు ఆర్ రీచింగ్ యువర్ గోల్స్ పర్ఫెక్ట్లీ. నేను ఇంకా ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ పార్ట్లో. ఎస్, వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు డూ దిస్ టు రీచ్ దట్. వాట్ ఆర్ ద మైల్ స్టోన్స్? మీకు 4 మైల్ స్టోన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఓ మైల్ స్టోను, సెకండ్ ఇయర్ ఓ మైల్ స్టోను, థర్డ్ ఇయర్ ఓ మైల్ స్టోను, ఫోర్త్ ఇయర్ ఒకటి. థర్డ్ ఇయర్ అయిపోయేటప్పటికి మీకు ఉద్యోగం ఇంకా రావాలి. సో ఈ మైల్ స్టోన్స్లో ఏమేం చేస్తే అవుతుంది మీకు మొత్తం ఇప్పటిదాకా మీకు పెరిఫరీ ఇష్యూస్ అంటే మీ హెల్త్ ఉండాలి, మీరు మైండ్ ఎట్లా ఉండాలి, ఇదంతా అని. సో మీరు అవి చెప్తాను. ఈ లోపల ఎవరైనా రిపీట్ చేయండి నేను చెప్పింది. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరా? తెలుగులో అని చెప్పాను నేను, మీరు కూడా తెలుగులో చెప్పండి, పర్లేదు. ఎవరు చెప్పండి, అమ్మాయిలు చేత చెప్పిస్తాను. ఎవరో అమ్మాయి రండి, నేను సింపుల్గా అని చెప్పాను కదా. అమ్మాయి, చివరమ్మాయి రా, రండి రండి, ఏం కాదు, రండి రా, చివరమ్మాయి రా, నువ్వు రా, పర్లేదు రా, నువ్వు రా, నేను చెప్పిస్తాను రా. చప్పట్లు కొట్టండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. నీ పేరు చెప్పు. గాయత్రి సార్. గాయత్రి, ఎంతగా చెప్పు. గాయత్రి సార్. రైట్, చెప్పు. Good afternoon to all. My name is Gayatri. I joined CSC branch in this university. I am here to tell you few points that sir told to us. First of all, we have to set a goal. Next, we have to maintain a good attitude towards us, to ourselves, and towards other people also. The work we have done, we do in these 4 years, will give our 40 years of our future. Each and every second is precious in these 4 years. So
when we have classes, we have 50 minutes of class. In that 50 minutes of class only we have to complete our session, what the professors we teach. ప్రొఫెసర్స్ మనకి ఏదైతే చెప్తారో అది మనం ఆ 50 మినిట్స్లో నేర్చేసుకోవాలి. దెన్ అప్పుడే మనం బాగా నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్. సో అంటే మీకు మొత్తము యువర్ హోల్ ఎనర్జీ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ ఎ వే టు ఫోకస్ ఆన్ ఏ పర్టికులర్ పాయింట్. మీకు ఎనర్జీస్ 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది, మన బాగా శారీరకమైన ఎనర్జీ. ఎమోషనల్ ఎనర్జీ ఉంటుంది, భావాత్మకమైన ఎనర్జీ. మూడవది సైకలాజికల్ ఎనర్జీ ఉంటుంది, అంటే మనం ఫెయిల్ అయితే ఏమవుద్ది, లేకపోతే సక్సెస్ అవుతామా లేదా అనేది. ఆల్ దీస్ ఎనర్జీస్ షుడ్ బి కోఆర్డినేటెడ్ అండ్ ఫోకస్ టువర్డ్స్ ఎ పర్టికులర్ పాయింట్, టువర్డ్స్ యువర్ గోల్. అప్పుడు గ్యారంటీగా అవుతుంది ఎవరికైనా. ఇది అందరు ప్లేయర్స్ చేసేదే, అందరు సక్సెస్ఫుల్ పీపుల్ చేసేదే, అందరు బిజినెస్ పీపుల్. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆల్ దీస్ ఎనర్జీస్ ఆర్ ఆర్గనైజ్డ్ టు ఫోకస్ ఇన్ ఏ పర్టికులర్ పొజిషన్. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. నవ్ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? సరే, మేము గోల్ సెట్ చేసుకున్నాం సార్, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్, మేము పక్కన వాళ్ళతో కూడా బాగున్నాం సార్, కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని. సో ఫస్ట్ థింగ్ అబౌట్ యువర్ అకాడమిక్స్లో మీరు నార్మల్గా చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు సో 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు, రాయలేదు, అన్నీ అయిపోయినాయి, ఎంసెట్ రాశారు, అన్నీ అయిపోయినాయి. అన్నిసార్లు మీరు చేసిన ఇదేంటంటే, మీరు మెమరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని రిప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాని నుంచి మీరు అప్రోచ్ మార్చాలి. అప్రోచ్ మార్చడం అంటే మీకు ఇంజనీరింగ్లో గుర్తుపెట్టుకోవటానికి కాకుండా అర్థం అవటానికి ట్రై చేయాలి, అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి. ప్రతిదీ ఎనలిటికల్గా ఆలోచించాలి, విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. సో అది మీకు సాధ్యమవుద్ది, అది అలవాటు చేసుకోవాలి. మీరు ఒక 4-5 పేజీలు చదివిన తర్వాత అది గుర్తుందా లేదని కాకుండా దీంట్లో నాకు అర్థమైంది ఏంటి అని మీరు ఎవ్రీ టైం మీరు యూ హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. చాలా శుభసూచకం కదా, మంచి మాట చెప్పినప్పుడల్లా వర్షం వస్తుంది. ఓకే, అది మీరు అంటే మీరు ఒక న్యూటన్స్ లాస్ చదివారనుకోండి, న్యూటన్స్ లాస్ గుర్తున్నాయా లేదు కాకుండా వాట్ ఇట్ మీన్స్, ఫస్ట్ లా అంటే ఏంటి, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, దాని అర్థం ఏంటి అని మీరు యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్స్ అండ్ ట్రై ఫర్ దట్. అండ్ నేను ఇది మళ్ళీ వేరేసారి కూడా చెప్తాను డీటెయిల్డ్ వేలో. ఈ సీను మీరు ఎప్పుడైనా మర్చిపోతారా? ఓ గ్రేట్. పక్కరండి, మీరు అక్కడ నీళ్లు పెడుతుంటే పక్కరండి. సో వర్షం ఇంపార్టెన్స్ తెలుసా? దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద లైఫ్. వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద లైఫ్. ఈ మధ్యలో మీకు ఇంట్రెస్టింగ్ చిన్న ఇది నిజంగా జరిగిందే. ఒక అతను అమెరికాలో ఏం చేశాడంటే వాటర్ ఇన్కార్పొరేషన్ కంపెనీ అని పెట్టాడు. అంటే వాటర్ అమ్ముతానని. అంటే అతను ఏం చేశాడంటే ఈ ప్రపంచంలో నెక్స్ట్ 10 yearsలో ఎక్కడెక్కడ వాటర్ షార్టేజ్ అవ్వబోతుంది అని ఎస్టిమేట్ చేశాడు. ఇప్పుడు కూడా చాలా ప్లేసెస్లో వాటర్ షార్టేజ్ ఉంది, దుబాయ్ అట్లాంటి ప్లేస్లో. సో ఎస్టిమేట్ చేసి ఏం చేశాడంటే ఆ కంట్రీస్ వాళ్ళందరికీ ఒక కాంట్రాక్ట్ లాంటిది కుదుర్చుకున్నాడు. ఏమని, వాటర్ నేను మీకు నెక్స్ట్ 5 years తర్వాత షార్టేజ్ వస్తే నేను వాటర్ మీకోసం స్టోర్ చేస్తాను, మీకు అమ్ముతాను, వాటరు నాతో డీల్ చేయండి అని. ఇంతకు ముందు రోజుల్లో పెట్రోల్ అమ్మేవారు అట్లా 5 ఏళ్ల ముందు 10 ఏళ్ల ముందు. నౌ దట్ మ్యాన్ ఈజ్ సెల్లింగ్ వాటర్ ఫర్ ద ఫ్యూచర్ టు ద సమ్ ఆఫ్ ద కంట్రీస్. దట్ కంపెనీ ఈజ్ గ్రేట్లీ సక్సెస్ఫుల్. 1.5 year అయింది పెట్టి. ఆ కంపెనీ వాటర్ అమ్మటానికి పెట్టిన కంపెనీ బ్రహ్మాండమైన సక్సెస్.
మనకేమో ఫ్రీగా వాటర్, వర్షం అంటే మీకు మనకు వర్షం అడ్డము లేకపోతే ఇదే అనుకుంటారు. దట్ ఈస్ ద రిసోర్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మనీ ఫర్ మెనీ పీపుల్. ఎనీవే, ఎస్. సో మీరు ఎట్లా ఆ మైల్ స్టోన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ చదువు మీరు గుర్తుపెట్టుకోవడానికి కాకుండా అర్థమయ్యేటట్టు అనలిటికల్గా ఆలోచించేట్టు చదవండి. సో అది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అది టేక్స్ హాఫ్ అన్ అవర్. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మాట్లాడటం అలవాటు అవ్వాలి. మొదట్లో మీకు ఇబ్బంది, మీకు అందరూ ఇంగ్లీష్ మీడియంలే కానీ ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా కష్టం. మీరు చూసారా, నేను అడిగితే ఇంతమంది ఉంటే 1000 మంది 1200 మంది ఉంటే రండ్రా బాబు అంటే ఒకళ్ళు కూడా రాలేదు. మీకు భయం. ముందు ఎందుకు రాలేదు అంటే భయం. అయ్యో నేను ఇక్కడికి వచ్చి నిలబడగలనా లేదా, రెండవది మాట్లాడగలనా లేదా, మూడవది నాకు సరైన లాంగ్వేజ్ వస్తా లేదా, నాలుగవది వీళ్ళందరూ ఎగతాళి చేస్తారేమో. ఇవన్నీ భయం. ఆ భయాన్ని పోగొట్టుకొని మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. అది మీకు ఇంగ్లీష్ టీచర్స్ నేర్పుతారు. ప్రతి క్లాస్లో ముందు మీరు మాట్లాడటం నేర్పుతారు. తర్వాత మీ డిపార్ట్మెంట్ 400 మందిని కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడించడం నేర్పుతారు. మీ అంతటి మీరు ప్రోయాక్టివ్గా ఉండి తప్పులు మాట్లాడండి, ఫెయిల్ అవ్వండి, ఏం పర్లేదు. అంతసార్లు సక్సెస్ అవ్వక్కర్లా, ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయినా మీరు ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఇందా చెప్పానే, అట్లా 15 లక్షలు 20 లక్షల రూపాయల ఉద్యోగం రావాలి అంటే దాంట్లో ఇంటర్వ్యూలో మీరు 2 గంటల సేపు మాట్లాడాలి. 2 గంటల సేపు అనర్గళంగా మాట్లాడాలి. నేను 5 నిమిషాలు మాట్లాడమంటే మీరు భయపడిపోయారు కదా, అట్లాంటి పరిస్థితి నుంచి 2 గంటల సేపు మాట్లాడాలి. కాబట్టి దీస్ ఆర్ ద 2 మైల్ స్టోన్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఒకటేమో చదవటం రావాలి అనలిటికల్గా, రెండవదేమో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. సరే, సెకండ్ ఇయర్ నుంచి ఏం చేయాలి? సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏం చేయాలి అంటే మామూలు మన రెగ్యులర్ సిలబస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా కోర్సులు మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఎన్పిటిఎల్ కోర్సులు, కోర్సెరా కోర్సులు, అవి మీ టీచర్ చెప్తారు. ఒక్కొక్క సెమిస్టర్కి మీరు రెగ్యులర్గా రాసే పేపర్లు కాకుండా 2 ఎక్స్ట్రా కోర్సులు చదవాలి. చదివితే మీరు నెక్స్ట్ 6th సెమిస్టర్లో కనీసం 10 సర్టిఫికెట్లు సంపాదించాలి. మీ డిగ్రీ సర్టిఫికెట్తో పాటు 10 సర్టిఫికెట్లు మీరు వాళ్ళకి చూపించగలగాలి, కంపెనీ వాళ్ళకి. అవును, వీలవుతుంది. మూడోది సెకండ్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లోనే చేయాల్సింది ప్రాజెక్ట్ ఒకటి. మీ అంతటా మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి. అంటే ఇట్ ఈజ్ అబౌట్ యువర్ క్రియేటివిటీ, అబౌట్ యువర్ ఇన్నోవేషన్, అబౌట్ యువర్ నావెల్టీ. సో యూ హ్యావ్ టు హ్యావ్ స్టార్ట్ సమ్ ప్రాజెక్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. ఈ 3 చేయాలి సెకండ్ ఇయర్లో. ఒకటి ప్రాజెక్ట్ చేయాలి, రెండోది ఎక్స్ట్రా కోర్సులు చేయాలి, మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా బెటర్ చేసుకోవాలి. సో ఈ 3 తర్వాత సెకండ్ ఇయర్లో 4 చేయాల్సింది ఏంటంటే అన్నీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అన్నీ ఈ కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద ఉంటాయి. అది ఏ బ్రాంచ్ అయినా, మీరు ఈసీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఏదైనా మీకు సిలబస్లోనే చాలా పెట్టాం కంప్యూటర్ సైన్స్ కోర్సులు. దానికి అదనంగా కోడింగ్ స్కిల్స్ మీద ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో నేర్చుకొని చాలా అసైన్మెంట్లు చేసి అది వరల్డ్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వరల్డ్ లెవెల్లో మొదటి 1000-2000లో ఉంటే యు ఆర్ షూర్ టు గెట్ ఎ జాబ్. ముందే తెలిసిపోద్ది, అది సాధ్యమవుద్ది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకి అట్లనే వచ్చినాయి ఉద్యోగాలు. ఈ 4 పనులు, 4 మైల్ స్టోన్స్. అండ్ థర్డ్ ఇయర్లో ఏం చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ని స్కేలప్ చేయాలి, వర్కబుల్ ప్రాజెక్ట్ని చేయాలి. దాంతోపాటు కోడింగ్లో ఇంకా ఎక్కువ అసైన్మెంట్లు చేస్తే థర్డ్ ఇయర్ అయిపోయేలోపు, ఫైనల్ ఇయర్ కూడా వెళ్ళక్కల్లా, థర్డ్ ఇయర్ అయిపోయేలోపు మీరు చాలామందికి పెద్ద పెద్ద ఉద్యోగాలు 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
సో అది ఏ స్టేజ్లో ఏం చేయాల్సింది మళ్ళీ కూడా చెప్తాను నేను. సో దిస్ ఈజ్ ద వేరియస్ స్టేజెస్ టు గెట్ టు మేక్ యువర్ డ్రీమ్ ట్రూ. అర్థమైందా? వేరియస్ ఫేజెస్. ఒకటి, ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, చదవటం మార్చుకోవాలి, చదవటం ఎట్లా ఎనలిటికల్గా చదవాలి. సెకండ్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా డెవలప్ అవ్వాలి, ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మొదలుపెట్టి నేర్చుకోవాలి, అండ్ ఎక్స్ట్రా కోర్సులు చేయాలి. థర్డ్ ఇయర్లో మళ్ళీ ఇంకా వేరే అదనంగా ఎక్స్ట్రా కోర్సులు చేయాలి, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంకా బెటర్ చేయాలి, కోడింగ్ స్కిల్స్ బెటర్గా చేయాలి, ప్రాజెక్ట్ని పెద్దగా చేయాలి. దిస్ ఈజ్ వన్స్ ఇట్ హ్యాపెన్స్ యు ఆర్ షూర్ టు గెట్ ఇట్. ఎస్, ఇదేం పెద్ద మ్యాజిక్ ఇదేం కాదు, ఇట్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు గో విత్ దట్. సో ఇది మీ రోడ్ మ్యాప్. చక్కగా ఎట్లా నడవాలి ఈ 4 ఏళ్ళు అంటే మొత్తం ఐ థింక్ చాలామందికి అర్థమై ఉంటుంది. ఇట్లా ఈ 4 ఏళ్ళు కనుక నడిస్తే అవుతుంది. ఇట్లాంటి రిజల్టు, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో అవ్వటలేదు. మీరు యూ కెన్ కంపేర్ విత్ దట్. ఎవరికి నేను చెప్పాను కదా 20 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు 2-3 కూడా రావట్లే ఏ యూనివర్సిటీలోనే ఎక్కడ. వీఆర్ ద ఓన్లీ పీపుల్ గెటింగ్ ఇట్ బికాజ్ మీరు ఇప్పటి నుంచి ట్రై చేస్తారు కాబట్టి దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఫర్ అదర్ పీపుల్, ఫర్ ఫారినర్స్, ఐఎమ్ సారీ that I made you to wait for 1 hour. So I welcome you all from many countries to this institute. I welcome you wholeheartedly on behalf of faculty, on behalf of the whole administration of the Vignan University, and wish you all the best and make this 4-year journey a very happy journey. Yes. What is to be done? So I am giving the road map how you have to go about for the next 4 years. The first thing is set your goals properly at the highest level, not to the normal 3-4 lakhs jobs. You are, as foreigners also, you are going to get the jobs over here. TCS, Cognizant, these people are giving the jobs for you. So set your goal at a higher level of getting 7-8 lakhs kind of minimum of 10 lakhs job. And for that, what you have to do, the first thing is keep your health, because you are the foreigners, keep your health right. So you have to try to adjust to the local food, and if you require your food, we'll try to prepare your food and make it as much as possible. I am sure we cannot make it your original food, but we can prepare the food close to that, near to that your food. So, but best thing is habituate the local food, and you can enjoy it. That is the first thing. And also, I think all of you are in your foreign schools are trained for sports, and continue that sports and physical exercise to keep your good health. And the second part is, yes, don't feel that you are a foreigner. Yes, you are one among the people here. So don't isolate yourselves. Mix with the people. They may not talk for first time, second time, third time. Definitely they'll talk to you 4th time, 5th time. In the same way, go to their homes now and then. Understand the culture of this region, so that you will be good to the local people, and naturally they will be good to you. So you be confident of yourselves, though it is a foreign land. Be confident yourselves. We are all here to protect you, to help you, to support you. And yes, understand the local culture, understand the people, and try to maintain good relations with the people. These are the basic things you have to have. And the other thing is, to reach your goals, what is to be done? The first thing is about the education. If you don't know proper English, there are 20 English teachers. You sit with them, learn the English language thoroughly. And we have an experience that Afghanistan students were trained over here. They don't know ABCD when they came here. But at the end of 3 years,
they were fluent in English. Fluent in English. Yes, you can't believe. So anybody can approach the English teachers and learn English, and also, learn the communication skills. That is the basic thing. And also learn the knowledge, your domain knowledge in the analytical way. And in the second year, try to have some project and also do some extra courses over and above the syllabus. And in the third year, try to learn extra, programming skills and extra courses so that you will be placed in India itself. India is a beautiful place. You need not go home. India can employ you also, so you can be comfortable with the Indian culture also. So I hope and I wish all of you that this 4-year journey would be a glorious journey. So wish you all the best. Good luck. Good luck.